తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక రాజకీయ నాయకుడు కొన్నేళ్ల పాటు 4 దశాబ్దాల పాటు పునాదులు వేసుకుంటూ తన నాయకత్వాన్ని నిర్మించుకుంటూ ఉన్నత స్థాయికి చేరిన తర్వాత రాత్రికి రాత్రే రాజీనామా చేసి పార్టీకి ఇటు తను ఉన్న పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పించుకుంటున్నాను అని ప్రకటించడానికి వెనక ఎంత ధైర్యం కావాలి? ఒకటి ధైర్యమైనా కావాలి, 2 భయమైనా కావాలి. విజయసాయిరెడ్డి ధైర్యం చేశాడా లేకపోతే భయంతో రాజీనామా చేశాడా? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చ ఇదే. ఎందుకంటే విజయసాయిరెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వెన్నెముక లాంటి వ్యక్తి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయన ఆర్థిక వ్యవహారాలన్నింటినీ చూసింది విజయసాయిరెడ్డి. 40 ఏళ్లుగా వైఎస్ కుటుంబానికి అనుకూలంగా కుటుంబంతో అనుబంధం కలిగి ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాపార వ్యవహారాలన్నింటినీ దగ్గరగా చూసిన వ్యక్తి. అందుకనే జగన్ ఎదుర్కొన్న ప్రతి కేసులో ఏటూగా ఉన్నారు విజయసాయిరెడ్డి. అట్ ది సేమ్ టైం పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ నిర్మాణంలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి. వైసీపీ ఆంధ్రప్రదేశ్లో విస్తరించడం కోసం కావచ్చు, వైసీపీలోకి నాయకులని ఆకర్షించడంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి ఒక పునాదిలా పనిచేసిన వ్యక్తి. అటువంటి విజయసాయిరెడ్డి సడన్గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? చాలామందికి చాలా రకాల డౌట్లు ఉన్నాయి. ఎక్కువ మంది ప్రతిపక్షాలు కావచ్చు, కూటమి కావచ్చు, వీళ్ళు మాట్లాడేది ఏంటంటే అక్రమ కేసులు ఉన్నాయి, కేసులకు భయపడే రాజీనామా చేసి ఉంటాడు, లేకపోతే బీజేపీ ఒత్తిడి ఉంటుందని రాజీనామా చేసి ఉంటాడని, ఆ అక్రమాస్తులు ఎక్కడ సంపాదించాలో చెప్పండి అని, దాచిపెట్టారో చెప్పండి అని విమర్శలు చేస్తారు. కానీ ఇక్కడ లాజికల్గా ఆలోచించాల్సింది ఏంటంటే విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని వదులుకున్నాడు. ఈ పాయింట్ని అందరూ మర్చిపోతున్నారు. విజయసాయిరెడ్డి ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డిని వదులుకున్నాడు. పార్టీని వదులుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డిని వదులుకున్నట్టే కదా, వైఎస్ కుటుంబాన్ని వదులుకున్నట్టే కదా. ఎందుకు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు? ఈ విషయం వైసీపీ వాళ్ళు ఎవరు మాట్లాడరు, కొందరు రాజకీయ విశ్లేషకులు మాత్రమే మాట్లాడగారు. కానీ ఇది అందరికీ తెలిసిన విషయమే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి రాకముందు వైఎస్ఆర్సీపీలో విజయసాయిరెడ్డి నెంబర్ 2 పొజిషన్లో ఉన్నాడు. నెంబర్ టూ పొజిషన్లో ఉన్నాడు. ఇది కన్ఫామ్గా అందరికీ తెలిసిన విషయమే. అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూసిందే నేను చెప్తున్నాను. అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి ఈ పొజిషన్ని కోల్పోయాడు. నెంబర్ 2 పొజిషన్ని విజయసాయిరెడ్డి కోల్పోయాడు. ఏం జరిగింది అంటే ఈ పొజిషన్ కోసం పార్టీలోనే విజయసాయిరెడ్డి అంతర్గతంగా ఫైట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. పార్టీలోనే తనకు తాను నెంబర్ 2 పొజిషన్ కోసం పోటీ పడాల్సిన పరిస్థితి, ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇది విజయసాయిరెడ్డి ఇవాళ రాజీనామా చేయడానికి మొదటి కారణం కావచ్చు అని మనం అంచనా వేయచ్చు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం పార్టీ మొత్తం అంతా ఎవరి చేతిలోకి వెళ్ళిందో తెలుసు కదా? సజ్జల చేతుల్లోకి వెళ్ళింది. సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల్లోకి వెళ్ళింది. కొంతకాలం వరకు జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా, జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయాన్ని ప్రకటించాలనుకున్నా, ప్రభుత్వం నిర్ణయం ఏదొచ్చినా అన్ని వ్యవహారాల్ని దగ్గరగా ఉండి సజ్జల రామకృష్ణారెడ్డి చూశారు. చాలాసార్లు సజ్జల పైన విమర్శలు కూడా వచ్చాయి. సజ్జల కోటరి జగన్మోహన్ రెడ్డిని చుట్టుముట్టింది అని. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి సజ్జల దగ్గరయ్యారో అప్పటి నుంచి విజయసాయిరెడ్డి క్రమంగా పార్టీకు దూరం అవుతూ వచ్చాడు. చివరికి పార్టీలో అంతర్గత విభేదాలు, పార్టీలో చాలా సమస్యలు వచ్చాయి. పార్టీలో ప్రాంతీయ బాధ్యతల్ని, పార్టీని ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరిని ఇన్ఛార్జీలుగా చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఉత్తరాంధ్ర బాధ్యతలన్నీ విజయసాయిరెడ్డి చేతికి అప్పగించారు కొంతకాలం. విజయసాయిరెడ్డికి చేతుల్లో ఉత్తరాంధ్ర బాధ్యతలు ఉన్నప్పుడు కొంతకాలంలోనే ఆయన దానికి కావాల్సినంత షేరింగ్ తీసుకొచ్చాడు. కానీ ఆ తర్వాతనే వెంటనే ఆ బాధ్యతల్ని వైవి సుబ్బారెడ్డి చేతికి పంపించేశారు. వైవి సుబ్బారెడ్డి చేతికి వచ్చేసాయి ఉత్తరాంధ్ర బాధ్యతలు. సో ఫైనల్గా ఏం జరిగిందంటే విజయసాయిరెడ్డి ఢిల్లీకి పరిమితమయ్యారు.
ఢిల్లీ వ్యవహారాలు, పార్టీకి వహిస్తుంది కేంద్ర జాతీయ కార్యదర్శిగా పనిచేసినప్పటికీ కూడా ఢిల్లీ వ్యవహారాలు, ఢిల్లీ అంశాలు తప్ప ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి పూర్తిగా, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలకి పూర్తిగా విజయసాయిరెడ్డి దూరమయ్యారు. ఆ మధ్యలో ఒక వీడియో బాగా వైరల్ అయింది. విశాఖపట్నంలో పాలిమార్ గ్యాస్ కంపెనీలో ఒకసారి గ్యాస్ లీక్ అయ్యి అక్కడ చాలామంది చనిపోయారు, 150 మందికి పైగా. ఆ సమయంలో అమరావతి నుంచి జగన్మోహన్ రెడ్డి బయలుదేరుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కారులో ఎక్కడానికి విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తున్నప్పుడు విజయసాయిరెడ్డిని వారించారు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇంకో కారులో ఎక్కారు. ఈ వీడియో చాలా వైరల్ అయింది. అంటే అప్పటికే విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి చాలా దూరం అయిపోయారని, సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర అయ్యారనేది ఒక చర్చ జరిగింది రాజకీయంగా కూడా. ఆ వీడియోని బయటికి రిలీజ్ చేసింది కూడా సజ్జల వర్గమే అనే ఒక చర్చ జరిగింది. అంటే విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి చాలా గ్యాప్ ఉందనే ప్రచారం మొదటి నుంచి నడుస్తూ వచ్చింది. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎంబడి ఇద్దరే ఉన్నారు. ఒకరు వైవి సుబ్బారెడ్డి, ఒకరు సజ్జల, రెండు వైవి సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి. ఈ ఇద్దరే జగన్మోహన్ రెడ్డికి కుడి ఎడమగా ఉంటూ పార్టీలో ప్రభుత్వంలో పనిచేస్తూ వచ్చారు. సజ్జల, వైవి తప్ప ఎప్పుడూ విజయసాయిరెడ్డి పార్టీలో కీలకంగా లేరు. కాబట్టి విజయసాయిరెడ్డి తనకు తగిన ప్రాధాన్యత పార్టీలో లేదనే ఫీలింగ్ బలంగా తన మనసులో నాటుకుపోయింది. బయట చాలాసార్లు ఆయన మాట్లాడారు, ఆయన సన్నిహితులు కూడా చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అధికారంలో లేనప్పుడు దగ్గరగా ఉంచుకున్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దూరం చేయడం అనేది విజయసాయిరెడ్డికి నిజంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితే. ఇది ఒక కారణం కావచ్చు. ఎందుకంటే ఇదే కారణం 2024 ఎన్నికల్లో ఓడిన తర్వాత కూడా, 2024లో ఓటమి తర్వాత కూడా విజయసాయిరెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దగ్గర కాలేకపోయారు అనే ఒక చర్చ జరుగుతోంది. ఇప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సజ్జల, ఆయన అనుచరగణం సజ్జల ఆ సలహాలు మాత్రమే స్వీకరిస్తున్నారు, మిగతా వాళ్ళే స్వీకరించట్లేదని ఒక చర్చ జరిగింది. అట్ ది సేమ్ టైం నందమూరి తారకరత్న చనిపోయినప్పుడు విజయసాయిరెడ్డి బంధువు తారకరత్న భార్య, అప్పుడు విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంట్లో కాసేపు మాట్లాడుకున్న సందర్భం వచ్చింది. అది మీడియాలో హెడ్లైన్గా కూడా మారింది. ఆ తర్వాత విజయసాయిరెడ్డి మరింత జగన్కి దూరం అయ్యారని, ఆ రోజు నుంచి ఆయన్ని జగన్ మరింత దూరం పెట్టారనే చర్చ కూడా జరుగుతుంది. సో మొత్తంగా ఫైనల్గా చూడాలనుకుంటే అధికారం వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి దూరం అవ్వటమే ఇవాళ పూర్తిగా ఆ పార్టీకి దూరం అవ్వడానికి కారణమనే ఒక చర్చ జరుగుతోంది. సో ఇది ఒక కారణం అయితే, రెండోది వచ్చేసి పార్టీ విజయసాయిరెడ్డి మొదటి నుంచి చూస్తున్నాం మనం. విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే శత్రువులుగా చూస్తూ వచ్చారో, ఏ రాజకీయ నాయకులు కావచ్చు, ఏ రాజకీయ పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఎవరిని శత్రువులుగా చూస్తూ వచ్చారో విజయసాయిరెడ్డి వాళ్ళనే తన సొంత శత్రువులుగా చూస్తూ వచ్చారు. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకెవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు కావచ్చు, తెలుగుదేశం పార్టీని కావచ్చు, లోకేష్ని కావచ్చు, విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి స్థాయిలో విమర్శిస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వ్యాఖ్యలు చేసేవారో వీళ్ళపైన విజయసాయిరెడ్డి కూడా అంతకంటే బలమైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. విజయసాయిరెడ్డి కూడా అంతకంటే ఎక్కువగా విమర్శలు చేస్తూ బదనాం కూడా అయ్యారు, ట్రోల్ కూడా అయ్యారు. అంత బాధ్యతను తీసుకున్న విజయసాయిరెడ్డి తీసుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి మీద నమ్మకం లేకపోవడమా, లేకపోతే దగ్గర తీయకపోవడమా, ఇదొక కారణమైంది. ఇకపోతే గతంలో అధికారంలోకి రాకముందుకు వైసీపీ సోషల్ మీడియా మొత్తం విజయసాయిరెడ్డి చేతుల్లో ఉండేది. సోషల్ మీడియా వ్యవహారాలన్నింటినీ విజయసాయిరెడ్డి తీసుకునేవాడు. సోషల్ మీడియా మొత్తం. సో ఎప్పుడైతే సజ్జల రామకృష్ణారెడ్డి వర్గం విజయసాయిరెడ్డికి దగ్గరైందో అప్పుడే వైసీపీ సోషల్ మీడియా వ్యవహారాలు కూడా సజ్జల వర్గం చేతుల్లోకి వచ్చాయి. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చేయించారు. వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలన్నీ సజ్జల కుమారుడు భార్గవ్ చేతికి అప్పచెప్పారు. విజయసాయిరెడ్డి వారసుడు కూడా రాజకీయాలు, ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి వారసుడు కూడా వచ్చేసాడు పార్టీలోకి. సో విజయసాయిరెడ్డికి చేతుల్లో ఉన్న ఆ సోషల్ మీడియా వ్యవహారాలు కూడా చేయి దాటిపోయాయి. సో విజయసాయిరెడ్డికి పార్టీలో క్రమంగా ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. తాజాగా ఆంధ్రప్రదేశ్కి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చారు. కూటమి ప్రభుత్వ పనితీరుపైన సమీక్ష చేశారు. అట్లాగే ప్రతిపక్ష వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం పటిష్టంగా పనిచేస్తూ అని చెప్పుకుంటూ వచ్చారు. సో విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డికి
మోదీ ప్రభుత్వానికి మధ్య సత్సంబంధాలు కొనసాగాయి. విజయసాయిరెడ్డి ఆ సంబంధాన్ని కొనసాగించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ ఇప్పుడు ఢిల్లీతో సంబంధాల విషయంలో కూడా విజయసాయిరెడ్డితో పని లేదన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా మోదీ సార్ ఎన్డీఏలో టీడీపీ కానీ జనసేన కానీ కూటమిలో భాగస్వామి అయిపోవడంతో కూటమి కూడా బీజేపీ కూడా మెల్లగా జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టిందనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతుంది. అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డిపై భవిష్యత్తులో పాత కేసులన్నీ మళ్ళీ తిరగబడే అవకాశం కనిపిస్తుందని, జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ జైలుకు పంపిస్తారనే చర్చ కూడా ప్రతిపక్ష కూటములు మాట్లాడుతున్నారు. అక్కడ నాయకులు కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఈ పరిణామాలన్నింటినీ చూస్తుంటే ఇందులో కీలక వ్యక్తిగా కీలక సమస్యల్ని కీలక బాధ్యతల్ని వహించాల్సి వచ్చేది కూడా విజయసాయిరెడ్డి. సో ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి కూడా కొంత ఒత్తిడి విజయసాయిరెడ్డి మీద ఉంది అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. అందుకనే అమిత్ షా వచ్చిన తర్వాత అన్ని ఆలోచించే విజయసాయిరెడ్డి రాజీనామా నిర్ణయం తీసుకున్నారనే చర్చ కూడా జరుగుతోంది. సో అమిత్ షా అంటే ఢిల్లీ ప్రభావం కానీ బీజేపీ ప్రభావం కానీ విజయసాయిరెడ్డి మీద ఉంది అన్నది ఇంకొక చర్చ. ఎందుకంటే గతంలో చాలాసార్లు అనుకున్నారు, ఇక్కడ ఉన్నట్టుగా మాట్లాడితే విజయసాయిరెడ్డి ఏదో ఒక రోజు బీజేపీలో చేరబోతున్నాడు. గతంలోని రాజ్యసభలో ఉన్నప్పుడే విజయసాయిరెడ్డి బీజేపీకి అనుకూలంగా ఉన్నాడు, బీజేపీలో ఆయన వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరతారనే చర్చ కూడా జరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి పార్టీ మారే పరిస్థితి లేదు. ఎందుకంటే విజయసాయిరెడ్డి తెలుగుదేశంలోకి రాలేడు, జనసేనలోకి రాలేడు, బీజేపీలోకి కూడా వెళ్ళాడు. అలా వెళ్తే జగన్కి వెన్నుపోటు పొడిచిన వ్యక్తిగా మారిపోతాడు, జగన్ని మోసం చేసిన వ్యక్తిగా మారిపోతాడు. ఎందుకంటే 40 ఏళ్ళుగా ఆ కుటుంబానికి పనిచేస్తూ వస్తున్నారు, ఆ కుటుంబానికి అనుచరులుగా ఉన్నారు. అటువంటి వ్యక్తి ఆ కుటుంబాన్ని మోసం చేసే ఇష్టం విజయసాయిరెడ్డికి ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే విజయసాయిరెడ్డికి చాలా ఇష్టం అనేది ఆయన వర్గీయులు చెప్తున్నారు. సో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే స్వతహాగా జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని దూరం చేసుకున్నాడని, సజ్జల వర్గాన్ని చేరదీసి విజయసాయిరెడ్డిని దూరం పెట్టడం వల్లే ఇవాళ విజయసాయిరెడ్డి ఇంకా రాజకీయాలపైన భవిష్యత్తు రాజకీయాలపైన ఆశలు వదులుకున్నాడనే ఒక చర్చ మాత్రం జరుగుతుంది. విజయసాయిరెడ్డి మీద కేసులు వేరు కావచ్చు, ఆయన సంపాదించిన ఆస్తులు లేకపోతే అక్రమాస్తులు వివహారాలన్నీ పక్కన పెడితే ఇది ప్యూర్గా వైసీపీలో వచ్చిన విభేదాలే. జగన్మోహన్ రెడ్డి వద్దని వదిలే విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డే కోల్పోయాడు అనేది ఇక్కడ రాజకీయంగా మాత్రం ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. మీరేమనుకుంటున్నారు? సజ్జలను చేరదీయటం వల్లే విజయసాయిరెడ్డి జగన్కు దూరం అవ్వటం వల్లే పూర్తి రాజకీయాల్లో వదిలేశారనుకుంటున్నారా, లేకపోతే బీజేపీ భయపెట్టో లేకపోతే ఒత్తిడి చేయడం వల్ల ఇవాళ సాయిరెడ్డి రాజకీయాల్లో వదిలేశారనుకుంటున్నారా? ఇంతకీ మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇది మాత్రం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.